హలో గైస్, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. చాలా డేస్ తర్వాత ఒక వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వ్లాగ్స్, మీరు కూడా వెయిట్ చేస్తున్నారు వ్లాగ్స్ పోస్ట్ చేయండి, వ్లాగ్స్ పోస్ట్ చేస్తే కూడా మీ ఛానల్ ఇంకా మంచిగా వెళ్తుంది అని కూడా చాలామంది సజెషన్స్ ఇస్తున్నారు. బట్ ఐ విల్ ట్రై టు పోస్ట్. నాకు కూడా పోస్ట్ చేయాలి అని ఇష్టంగానే ఉంది, కానీ కొంచెం హెల్త్ సహకరించలేదు, అందుకని ఎక్కువగా పోస్ట్ చేయట్లేదు, ఎక్కువగా షూట్ కూడా చేయట్లేదు అసలు నేను. అండ్ ఇదివరకు ఉన్నంత ఓపిక కూడా అస్సలు ఉండట్లేదు, ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు, ఎందుకో తెలీదు. అండ్ ఈ వ్లాగ్లో మమ్మీ వాళ్ళు కూడా చూస్తున్నారు. యాక్చువల్లీ నిన్న వచ్చారు, అంటే ముందు రోజు వచ్చారనమాట. ఆ రోజు ఇంకా వ్లాగ్ ఏం షూట్ చేయలేదు నేను. సో ఈ రోజు ఇంకా నేను వాకింగ్కి వెళ్ళి ఇంకా అలా సడన్గా స్టార్ట్ చేశాను. ఈరోజు కూడా చేద్దామని అనుకోలేదు, బట్ అలా సడన్గా స్టార్ట్ చేశాను అనమాట వ్లాగ్. సో ఎలాగో వచ్చారు కదా, మీరు కూడా చూస్తున్నట్టు ఉంటుంది వీడియోస్, అండ్ నేను కూడా ఏదో ఒక వ్లాగ్ పెట్టినట్టు ఉంటుంది అని. అండ్ ఇది ఆఫ్టర్నూన్ అనమాట, ఇంకా లంచ్ అయిపోయింది, అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా రెడీ అవుతున్నాను బయటికి వెళ్దామని చెప్పి. సో రెడీ అయిపోతున్నాం అనమాట. అక్కడ మమ్మీ వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు, ఇక్కడ నేను రెడీ అయిపోతున్నా. యాక్చువల్లీ ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఆల్మోస్ట్, ఇంకా ఎండలుగా ఉంటున్నాయి కదా, సో ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. సో నేను కూడా బయటికి వెళ్ళి చాలా రోజులు అవుతుంది, ఇంకా మమ్మీ వాళ్ళు వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది కదా. సో ఇంకెక్కడికైనా తీసుకుని వెళ్దామని, ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు, అందుకే ఇంకా దగ్గరగా ఉన్న ప్లేసెస్ ఎక్కడికైనా తీసుకెళ్దామని ఇంకా మాల్కి అని అనుకున్నాం అనమాట. సో నేనైతే ఇలా రెడీ అయిపోయాను. సో ఈ డ్రెస్ నేను సాకీలో తీసుకున్నాను, లైక్ సమంత స్టోర్ ఉంటుంది కదా, దాంట్లో తీసుకున్నా. నాకు చాలా నచ్చింది, బ్యూటిఫుల్ ఉంది, కొంచెం లూజ్ అయింది కానీ బాగుంది, మంచిగా కంఫర్టబుల్గా ఉంది. ఇంకా మమ్మీ వాళ్ళు అయితే ఇక్కడ రెడీ అయిపోతున్నారు. అండ్ చాలామంది లైక్ నేను ఏ వీడియో పెట్టినా, రీల్ పెట్టినా, ఏది పెట్టినా, ఎందుకు వీడియోస్ సరిగ్గా పోస్ట్ చేయట్లేదు, ఎందుకు యాక్టివ్గా లేరు, ఎందుకు లావ్ అయ్యారు, ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు, ప్రెగ్నెంట్. నేను లైఫ్లో ఏది చేసినా దానికి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అని అనుకుంటారు కదా. సో మమ్మీ వాళ్ళు వచ్చారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అడుగుతారు అదే క్వశ్చన్, సేమ్ క్వశ్చన్. కాదండి, నాకు హెల్త్ ప్రాబ్లం అయిందనమాట చిన్నగా. సో చిన్న సర్జరీ అయ్యింది, అది ఎమర్జెన్సీలో అవ్వాల్సి వచ్చింది సర్జరీ కూడా. సో ఇంట్లో ఎవరికి చెప్పలేదు, ఎమర్జెన్సీగా చేయాల్సి వచ్చింది కాబట్టి ఆ టైంలో అందరినీ టెన్షన్ పట్టడం ఎందుకులే అన్నట్టుగా ఇంకా మేమిద్దరమే హ్యాండిల్ చేసుకున్నాము. సో అంతా సెట్ అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లో అందరికీ చెప్పామన్నమాట. సో దానివల్ల ఇంకా టెన్షన్ పడుతూ మమ్మీ వాళ్ళు అప్పటికప్పుడు వచ్చారు, వాళ్ళు కూడా ఇంకా సడన్గా చెప్పగానే ఇంకా అప్పటికప్పుడు వచ్చారనమాట. సో ఆ టైంలో చెప్తే ఇంకా టెన్షన్ పడతారు కదా అన్నట్టు ఎవరికి చెప్పలేదు ఇంట్లో. సో మేమిద్దరమే హ్యాండిల్ చేసుకున్నాం, అది కూడా అనుకోకుండా జరిగింది. అప్పటికప్పుడు చూపించుకోవడానికి వెళ్ళాను, అప్పటికప్పుడు అలా సర్జరీ అనేసరికి ఇంకా అలా ఇంకా ఇంటికి కూడా రాలేదు నేను వెనక్కి, అలాగే హాస్పిటల్లోనే ఉండిపోయాను. ఇంకా ఐసీయూలో ఇలా అయితే ఎవరిని అలౌ చేయరు కదా. సో అందుకని ఇంకా ఎందుకు ఎవరైనా పిలిచి ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఇంకా మేమిద్దరమే హ్యాండిల్ చేసుకున్నాం అనమాట. సో ఇంకా మమ్మీ వాళ్ళకి చెప్పేసరికి టెన్షన్ పడి వచ్చారనమాట. సో యా, ఇంకా అట్లా జరిగింది చిన్న చిన్నవి. ఎందుకు సర్జరీ అన్నీ అయితే ఏమి చెప్పదలుచుకోలేదు, బట్ సర్జరీ అయితే అయ్యింది. సో ఆల్మోస్ట్ బెడ్ రెస్ట్లో ఉన్నాను ఒక 2.5 months నుంచి. సో దానివల్ల కూడా వెయిట్ కూడా పుట్ ఆన్ అయ్యాను. సో లైఫ్లో ఇంకేది జరిగినా ప్రెగ్నెన్సీయే రిలేటెడ్ కాదు, మిగతా చాలా లైఫ్లో ఇంకా ఇష్యూస్ కూడా ఉంటాయి. సో అందుకే నేను బయటకు వచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది కదా అని ఇంకా మమ్మీ వాళ్ళని కూడా తీసుకుని వచ్చాను అనమాట. లాస్ట్ 2.5-3 months నుంచి ఆల్మోస్ట్ మా ఇద్దరికి అయితే ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ లాగే. సో చాలా 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 ఇద్దరమే ఫేస్ చేసాం. ఒక పక్క ప్రౌడ్గా కూడా ఉంది, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మేమే ఫేస్ చేసి మేమే సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసుకున్నాము అని చెప్పి. బట్ ఇంట్లో అయితే అందరూ ఫుల్ తిట్టారు ఎందుకు చెప్పలేదు అని. బట్ అనుకోకుండా జరిగిపోయింది, అండ్ ఎమోషనల్గా కూడా మేము చాలా లోలో ఉన్నాము. సో ఎవరు హెల్ప్ తీసుకోకుండా ఇద్దరికి ఒకరికొకరు సపోర్టివ్గా ఉండి ఎమోషనల్గా సెటిల్ డౌన్ అయిన తర్వాత ఇన్ఫామ్ చేద్దామని అనుకున్నాం. కొంచెం పర్లేదు అని అన్నాక ఇంకా ఇంట్లో అందరికీ ఇన్ఫామ్ చేసామన్నమాట. అండ్ కంగారు కూడా పడతారు సడన్గా ఏంటి సర్జరీ అనేసరికి. సో అందుకనే అంతా అయిపోయాక ఇంక ఇన్ఫామ్ చేసామన్నమాట. లైఫ్లో నిజంగా ఎన్ని ఉన్నా ఒక చిన్న హెల్త్ ఇష్యూ వచ్చేసరికి అన్నీ మారిపోతాయి. సో హెల్త్ని బాగా టేక్ కేర్ చేసుకోవాలి. మనం ఎంత టేక్ కేర్ చేసుకున్నా కొన్ని జరిగిపోతాయి అనుకోండి, మన చేతుల్లో కొన్ని ఉండవు. ఎస్పెషల్లీ అమ్మాయిలకి అయితే అస్సలే ఉండవు. ఈ పీరియడ్స్ అని ఇదని అదని ఏదో ఒక ఇష్యూ వస్తూనే ఉంటుంది. సో మన చేతుల్లో ఏమన్నా ఉంటే అది మనం చేయగలిగితే చేయడం తప్ప ఇంకేం చేయలేం, మన హ్యాండ్స్లో ఏమీ ఉండదు. ఇంకా ఈ వ్లాగ్లో నాకు మీతో ఎప్పటి నుంచో షేర్ చేసుకునేవన్నీ కూడా షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మాట్లాడడానికి ఇంకో ఆప్షన్ లేదు.
నాకు వచ్చే లైవ్కి వద్దామని కూడా అనుకున్నా మధ్యలో, బట్ అసలు ఓపిక ఉండట్లేదు అంతా. సో కొంచెం ఇప్పుడు సెటిల్ డౌన్ అయ్యాను. మోస్ట్లీ కొన్ని వ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను, మీకు ఇంట్రెస్ట్ ఏది ఉందో చెప్తూ ఉండండి. మోస్ట్లీ అందుకే మరీ అస్సలు మొత్తం మాయమైపోకుండా ఉండడానికి అప్పుడప్పుడు అలాగా హాల్ వీడియోస్ లాంటివి అట్లాంటివన్నీ పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు కొంచెం బెటర్ అయ్యాను కాబట్టి కొంచెం బెటర్ కంటెంట్ కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. మాట్లాడుతూనే మా షాపింగ్ అంతా కంప్లీట్ చేసేస్తున్నాము. నేను కూడా చాలా రోజుల తర్వాత వెళ్ళాను కదా, ఇంకా అన్నీ చూస్తూ అలా బిజీ అయిపోయాను. ఎక్కువ షూట్ చేయడం కూడా మర్చిపోయాను నేను. ఇంకా ఎగ్జైట్మెంట్ ఇక్కడికి వచ్చాక ఈ స్టోర్లో. ఇప్పుడు వరకు నడవలేకపోయావు, నీకే ఇప్పుడు వరకు నడవలేక కూర్చున్నావు. మా మమ్మీ కూడా ఇది వరకు ఫుల్ తిరిగేవారు షాపింగ్ అంటే, ఇప్పుడు అస్సలు తిరగలేకపోతున్నారు. సో అసలు ఓపిక ఉండట్లేదు అనమాట. ఇంకా బట్టలు అవి షాపింగ్ చేసేటప్పుడు మోస్ట్లీ బయట అలా కూర్చోబెట్టాము టేబుల్స్ మీద. బట్ ఈ ప్లేస్ ఎస్పెషల్లీ మమ్మీ కోసమే వచ్చాం. మమ్మీకి ఇలాంటివి కొనుక్కోవడం అంటే కిచెన్వి అట్లాంటివి మా మమ్మీ నుంచే వచ్చింది. నాకు ఎన్ని కొంటారండి అని అంటారు కదా, సో అదంతా మా మమ్మీ నుంచే వచ్చింది. సో అట్లా మంచిగా అవన్నీ చూడడం అంటే చాలా ఇష్టం. సో ఇంకా అక్కడికి షాపింగ్ కంప్లీట్ చేసేసుకొని ఇంకేదైనా తిన్నామని చెప్పి పైకి వచ్చి ఇంకా దోశ అవి ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఇంకా అవి తిన్నాము. ఈ వ్లాగ్ ఆల్మోస్ట్ 3 months తర్వాత నేను షూట్ చేశాను. అంటే కెమెరా పట్టుకుని పర్టికులర్లీ అలా సంక్రాంతి తర్వాత మళ్ళీ ఇవే అనమాట నేను షూట్ చేయడం వీడియోస్. సో నాకు ఎంత కొత్తగా అనిపించిందంటే అసలు వ్లాగ్ తీయడమే మర్చిపోయాను నేను. సో నేను కూడా బయటకు వెళ్ళడానికి చాలా రోజులు పట్టింది కాబట్టి సడన్గా వెళ్ళేసరికి మంచిగా షాపింగ్ చేసుకుంటూ ఇట్లా ఉండిపోయాను. సడన్గా నేను వీడియో తీయాలి అనేది గుర్తొచ్చి మళ్ళీ మధ్యలో తీస్తూ ఉన్నాను. అసలు వ్లాగ్ ఎలా చేయాలి అన్నట్టు అనిపించింది నాకు చాలా కొత్తగా. సో ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా నాకు అట్లాగే ఉంది. సో ఏదో కొత్తగా అన్నట్టు ఉంది. చాలా డేస్ తర్వాత మళ్ళీ ఏదో చేస్తున్నాను కొత్తగా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో మొత్తం అన్నీ ఖాళీ అయిపోయాయి, మొత్తం క్లోజ్ అయిపోయాక బయటకు వెళ్తున్నాము. క్లోజ్ అయిపోయింది, క్లోజ్ అయ్యాక వెళ్తున్నాం బయటికి. ఇంకా స్లీపీ వచ్చింది, తెలిసిపోతుంది. స్లీపీ వచ్చింది, అడుగు ఆటోలో వెళ్తున్నప్పుడు ఆటోలో వస్తున్నప్పుడు ఇదంతా కూడా తీయాలి. ఎప్పుడు నేను మంచిగానే తీస్తా కదా, సో అసలు ఏం తీయలే. అక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ అక్కడక్కడ అలా ర్యాండమ్గా తీసాను షార్ట్స్. అందుకే చిన్న వ్లాగ్ అయింది. సో అట్లీస్ట్ ఏదో అసలు పెట్టకుండా ఉండే కంటే ఏదో చిన్నదైనా పెడితే మీరు ఎంజాయ్ చేస్తారు అండ్ నేను కూడా మాట్లాడచ్చు మీతో అని పోస్ట్ చేశాను. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. అండ్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు వచ్చేసింది, ఏం జరుగుతుంది నా లైఫ్లో అప్డేట్స్ అన్నీ మీతో షేర్ చేశాను. సో నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను.